ఎప్పుడో కొన్ని అంటే అటు ఇటు 5-6 సంవత్సరాలు, ఇప్పుడైతే మరి కంటిన్యూగా 2 సంవత్సరాలు బట్టి ఆడదానికి స్వేచ్ఛ లేదు, ఏం లేదు. ఆడపిల్ల బయటికి పోవాలంటే చిన్న 5 సంవత్సరాల అమ్మాయిని కూడా పక్క షాపు పంపేయాలంటే భయపడుతుండ్రు తల్లిదండ్రులు, ఉలిక్కి పడతారు. మా పిల్లల్ని ఎక్కడికి ఏ దుర్మార్గుడు చేతుల పడతారో అని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి, అమ్మాయిని ఏదో అలిగో బొలుగో ఏదో ఆటో కాడ వచ్చి కూర్చుంటే, అమ్మ నేను నన్ను అక్కడ పలాని కాడ అని చెప్తే ఆ దుర్మార్గుడు ఆ ముసలి లంజా కొడుకు తీసిపోయి వాటర్లోకి అమ్మిండు. ఒక్క వాటల కాడ అమ్మితే ఆ వాటలోడు ఇంకొకడు 3-4 వాటలకు మార్చి అమ్మాయిని 33 మంది అతి ఘోరంగా అతి చిన్న పిల్లని ఖరాబ్ చేసిన నా కొడుకుల్ని భారతదేశాలని ఉంచకూడదు, ఆ లంజా కొడుకుల్ని. ఎందుకంటే ఒక 13 మంది ఎంతో కొంతమంది దొరికిండ్రు, సగం మంది. ఇంకా సగం మంది ఏడ దాక్కున్న అల్ల ఏదో కానిస్టేబుల్ కూడా ఉందంటారు. అమ్మాయి భాషలో చెప్తుంది, అమ్మ నేను చచ్చిపోయేలోపు అందరు బయటకు దొరుకుతారమ్మ అంటే ఆ పిల్ల అంటే ఎంతో కన్నీరు. అరే అది పసి పిల్లరా, 12 సంవత్సరాలు అంటే ఆ పిల్లకి అసలు ఏం తెలియదు. ఈ దుర్మార్గులు మన భారతదేశంలో ఇలా చేస్తుంటే అటు ముఖ్యమంత్రులైనా ఏడ ముఖ్యమంత్రులైనా అలాంటి కుక్కల్ని ఎందుకు బతికిస్తారో అర్థం కాని స్థితిలో ఉండరు. ఒక ఆడపిల్లని కందానికి ఒక తల్లి జనుకుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక లక్ష్యం పుట్టిందని పడేటోళ్ళు ప్రతి కుటుంబం ఇప్పుడు ఒక ఆడపిల్ల పుడుతుందంటే ఏడుతుండ్రు, కన్నీరు పెడుతుండ్రు. ఎందుకంటే మన భారతదేశం ఉంటా దిగజారిపోతుంది. ఒక అమ్మాయిని ఎన్ని సంవత్సరాల కిందనైనా మీరు చూసారా? 33 ముగ్గురు ఒక 12 సంవత్సరాల రేప్ చేసిన వాళ్ళని ఎక్కడైనా చూసారా మన దేశంలో, భారతదేశంలో? కానీ ఇప్పుడు జరిగింది అదే. ఎందుకంటే అలాంటి వాళ్ళని కట్టేసుకుంటా ఏడి తీసపోయిన ఆ కనువోళ్ళు దొరికినాక 1 నెల రోజులు బువ్వ నీళ్ళు పెట్టకుండా ఏళ్ళల్లా కాళ్ళల్లా రాడ్లతోటి కుచ్చుకుంటా సూదులతోటి దేనితోటైనా నిమిష పెట్టి చంపాలి. ఎందుకంటే ఆ దేశం ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏదైనా, ఎందుకంటే రేపు ఆడ జరుగుద్ది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ జరగకుండా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ 33 ముగ్గురిని కూడా మళ్ళీ ఈ లోకం మీద బతకనీయకుండా చంపేయాలి అసలు దుర్మార్గులు. ఎందుకంటే వాళ్ళని చూసి కూడా ఇంకొకరు అమ్మాయిని చూసి ప్రతి ఒక్కళ్ళు కన్నీరు పెట్టిన వాళ్ళు కానీ పెట్టని వాళ్ళు లేరు. ఒక మల్లెపు మొగ్గలాగుంది ఆ బిడ్డ. డాక్టర్ కూడా నమ్మకం చెప్పలేదంట. ఎందుకంటే 5 రోజులు అక్కడ వాళ్ళు మొత్తం పోయి హోటల్ని మొత్తం కూలగొట్టిండ్రట. హోటల్ మొత్తం కూలగొట్టిండ్రు. అలా సగం మంది దొరికిండ్రు, సగం మంది దొరకలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టే ముచ్చట ఇది. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లల్ని కనాలంటే భయపడుతుండ్రు. ఎందుకంటే ఒక బిడ్డలు కన్నా తల్లులారా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోరు. 1 గంట లేట్ అయినా ఎట్టిపోయినరని చూసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు చూసిరుగా ఎక్కడెక్కడ అమ్మాయిల్ని, మొన్న ఒక అమ్మాయిని చేసి చంపిర్రు, మొన్న ఒక అమ్మాయిని చేసి చంపిర్రు. ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం అంతా దిగజారిపోతుంది. ఈ 2 ఏళ్ల బట్టి ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. అది అందరికీ ఎరికే. మోడీ అయినా ఎవరైనా, మోడీ అయితే ముద్దా, మోడీ కదా మరి గట్టిగా పోలీసు వాళ్ళని ఎక్కడ 3-4 ఉన్నా ఎక్కడ అబ్బాయిలు ఇలాంటి చేసినా ఇలా చేయాలని ఒక్కొక్కడు కూర్చోబోపితే ఆడవాళ్ళకు రక్షణ కలుగుద్ది. సరే మగవాళ్ళని మమ్మల్ని చంపుతుర్రు అంటే అది ఒక ఫ్యామిలీ వల్ల వచ్చింది. కానీ ఈ పసిపిల్ల ఏమన్నది? ఒక చిన్న పసిపిల్లని కూడా బలి అయిపోతారు మన దేశానికి. అలా బలి కాకుండా మన భారతీయులు, భారతదేశం ప్రజలు మొత్తం ఇలాంటి కాకుండా జరగకుండా ముందు చూసుకోవాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను.